interaction between chemical species like atoms, ions, molecules. అంటే ఏంటి ఆటమ్స్ అయినా అయాన్స్ అయినా మాలిక్యూల్స్ అనేది స్టేబుల్ గా ఉండాలి. ఓకేనా? స్టెబిలిటీ కోసం మనకి ఏమైతుంది? బాండ్ ఫామ్ అవుతుంది. స్టెబిలిటీ కోసం బాండ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటమ్స్ హైడ్రోజన్ ఆటం ఏంది? ఒకే ఎలక్ట్రాన్. ఇక్కడ హైడ్రోజన్ ఆటం లో ఒకే ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఏంది? ఆటమ్స్ ఉన్నప్పుడు దీని ఆటమ్స్ ఏంది? అన్స్టేబుల్ అంటే వీటికి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకే? అంటే ఇప్పుడు జనరల్ గా ఆటమ్స్ అనేవి అన్స్టేబుల్ ఉన్నప్పుడు ఏం కావాలా? స్టేబుల్ గా ఉండడం కోసం ఏమైతే బాండ్ ఫామ్ చేస్తుంది, వేరే ఆటమ్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ హైడ్రోజన్ లో ఎలక్ట్రాన్, ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ రెండు కలిసి ఏమవుతుంది? మనకి కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఒక్కొక్క హైడ్రోజన్ కి ఏంది 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటుంది బాండ్ ఫామ్. చూడండి ఇక్కడ ఈ హైడ్రోజన్ కి ఈ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కి 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇక్కడ హైడ్రోజన్ కి 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అంటే డూప్లెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది కదా. డూప్లెట్ అంటే హీలియం కాన్ఫిగరేషన్ కదా. హీలియం కాన్ఫిగరేషన్ వచ్చిందంటే అనేది స్టేబుల్ కదా. ఇప్పుడు ఆటమ్ ఉన్నప్పుడు రియాక్టివిటీ ఎక్కువ, స్టెబిలిటీ తక్కువ, ఎనర్జీ ఎక్కువ. ఇప్పుడు ఏమైతుంది? ఎనర్జీ తగ్గిపోయి స్టెబిలిటీ ఎక్కువ. ఓకే? ఏదైనా సరే మాలిక్యూల్ ఆర్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ అనేవి బాండ్ ఎందుకు ఫామ్ చేస్తాయి అంటే స్టెబిలిటీ కోసం బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకే? స్టెబిలిటీ కోసం బాండ్ ఫామ్ చేస్తే ఎలక్ట్రాన్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకొని బాండ్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు మరి ఇక్కడ బాండ్ ఫామ్ అయింది కదా, ఇక్కడ బాండ్ ఫామ్ అయింది కదా. బాండ్ ఫామ్ అయినప్పుడు ఏమైంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బాండ్ ఫామ్ అయినప్పుడు రెండు ఆటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అయినప్పుడు ఏమైంది అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్ అయినందుకు దానికి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇక్కడ ఎనర్జీ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఆటమ్ ఇక్కడ హై ఎనర్జీ ఉందని చెప్పిన. ఇక్కడ ఏమవుతుంది? రెండు ఆటమ్స్ మధ్య ఏమవుతుంది? ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఈ ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసింది, ఈ ఆటము ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ పెరిగినాయి కదా. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరగడం వల్ల ఏమవుతుంది? ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. మరి ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందంటే ఇంకా ముందు ఉన్న ఎనర్జీ తగ్గిపోయినట్టే కదా. సో అందుకే ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే? ఏమంటది? బాండ్ ఫామ్ అంటే టెండెన్సీ టు గెయిన్ స్టెబిలిటీ, ఇంకా టెండెన్సీ టు అక్వైర్ మినిమం ఎనర్జీ. అంటే ఇంతకుముందు మనకి ఎనర్జీ ఏముంది? హై ఉంది, ఎనర్జీ తగ్గిపోతుంది. ఓకే? అంటే ఎనర్జీ తగ్గడం కోసం కూడా మనకి బాండ్ ఫామ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏంది? టెండెన్సీ టు గెయిన్ డూప్లెట్ కాన్ఫిగరేషన్. డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే బాండ్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే బాండ్ ఫామ్ అయినప్పుడు ఎనర్జీ తగ్గుతుంది, అట్లనే డూప్లెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది, నెక్స్ట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే? బాండ్ ఫామ్ అయినప్పుడు ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. బాండ్ ఫార్మేషన్ అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. బాండ్ ఫామ్ అయినప్పుడు ఎనర్జీ బయటకి రిలీజ్ అవుతుంది కదా. ఎనర్జీ బయటకి రిలీజ్ అయితే దాన్ని మనం ఏమంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. లేదా ఎనర్జీని బయట నుంచి మనం లోపలికి తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటే మనం ఎండోథర్మిక్ రియాక్షన్. కానీ మరి బాండ్ ఫామ్ అయినప్పుడు ఎనర్జీ అనేది బయటకి రిలీజ్ అవుతుంది, దాన్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాం. ఓకే? ఇప్పుడు దానికి అన్ని ఓకే. స్టెబిలిటీ కోసం అన్నారు, బాండ్ స్టెబిలిటీ కోసం బాండ్ ఫామ్ అవుతుంది. బాండ్ ఫామ్ అయినప్పుడు ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ అట్లనే దాని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే బాండ్ ఎనర్జీ బయటకు రిలీజ్ అవుతుంది కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అసలు ఆటమ్స్ మధ్య బాండ్ ఎట్లా ఫామ్ అవుతుందని చూద్దాం. చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్, ఇది ఒక హైడ్రోజన్ అంతే కదా. ఇవి రెండు ఆటమ్సే కదా. ఆటమ్స్ న్యూక్లియస్. హైడ్రోజన్ ఆటమ్ అంటే ఇది ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది కూడా ఒక హైడ్రోజన్ ఆటమ్ కదా, ఇందులో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా. ఓకే? ఇప్పుడు పాజిటివ్ ఏ చార్జ్? పాజిటివ్ అట్రాక్షన్స్ ఉంటాయా, రిపల్షన్స్ ఉంటాయా? పాజిటివ్ కి పాజిటివ్ కి ఉంటాయి రిపల్షన్స్. నెగిటివ్ కి నెగిటివ్ కి రిపల్షన్స్. చూడండి, ఈ ఆటమ్ లో ఉన్న పాజిటివ్ అంటే న్యూక్లియస్ కి ఈ ఆటమ్ లో ఉన్న న్యూక్లియస్ మధ్య ఏముంటాయి? రిపల్షన్స్. ఈ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి ఈ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి ఏముంటాయి? రిపల్షన్స్. నెక్స్ట్ ఈ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి ఈ ఆటమ్ లో ఉన్న న్యూక్లియస్ కి ఏముంటాయి? అట్రాక్షన్. నెక్స్ట్ ఈ ఆటమ్ లో ఉన్న న్యూక్లియస్ కి ఈ ఆటమ్ ఉన్న ఎలక్ట్రాన్ కి ఏముంటాయి? అట్రాక్షన్. అంటే ఇక్కడ ఏంది? అట్రాక్షన్స్ రిపల్షన్స్ ఎట్లా ఈక్వల్ ఉంది. ఓకే? అట్రాక్షన్స్ అందుకనే అంటాను బాండ్ ఫార్మేషన్ కి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఈక్వల్ టు రిపల్సివ్ ఫోర్సెస్. అట్రాక్టివ్ ఫోర్సెస్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే? ఒకవేళ అట్రాక్టివ్ కన్నా రిపల్సివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకో, బాండ్ ఫామ్ అవుతుందా? కాదు. అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా, రిపల్సివ్ ఫోర్సెస్ ఉండకూడదు. కానీ జనరల్ గా అయితే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఈక్వల్ టు రిపల్సివ్ ఫోర్సెస్ అట్లా ఉన్నప్పుడే మనకి బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే? ఇందాక మనం చెప్పుకున్న హైడ్రోజన్ ఆటమ్ బాండ్ ఫామ్ అయితే ఈజీగా ఎట్లా ఫామ్ అవుతుంది. ఒక ఆటమ్ లో
న్యూక్లియస్ టు ఎలక్ట్రాన్ ఉంటుంది. నెక్స్ట్ ఆటమ్ లో కూడా న్యూక్లియస్ ఎలక్ట్రాన్, న్యూక్లియస్ కి అయితే రిపల్సన్స్, ఎలక్ట్రాన్ కి రిపల్సన్స్. నెక్స్ట్ న్యూక్లియస్ టు ఎలక్ట్రాన్ కి అట్రాక్షన్స్. ఇట్లుంటాయి. అట్రాక్టివ్ ఫోర్సెస్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకి బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, అట్లనే మనకి ఇక్కడ డ్రాప్ ఇచ్చింది చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. బాండ్ ఫామ్ కావడానికి ముందు 2 ఆటమ్స్ కదా, 2 ఆటమ్స్ ఏమైతే ఫామ్ అంటే ఓవర్లాప్ కావాలి కదా. ఓవర్లాప్ అంటే ఏంటి? దగ్గరికి రావాలి. దగ్గరకు రావడానికి మనం అంటే ఓవర్లాప్ అంటే ఇక్కడ ఓవర్లాపింగ్ జరిగింది. ఓవర్లాప్ జరుగుతుందంటే ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే ఇక్కడ దీని ఎనర్జీ తగ్గిపోతుంది కదా, ఎనర్జీ తగ్గిపోతుంది. ఎనర్జీ ఎప్పుడైతే మినిమం అవుతుందో అప్పుడు బాండ్ కంప్లీట్ గా బాండ్ ఫామ్ అవుతుంది. బాండ్ ఫామ్ అయినంటే 2 ఆటమ్స్ దగ్గరకు వస్తాయి కదా, 2 ఆటమ్స్ దగ్గరకు వచ్చి ఓవర్లాప్ అయినంటే లెంత్ ఏమైంది? తగ్గిపోయింది. అదే బాండ్ లెంత్ ఏమైంది? తగ్గింది. బాండ్ స్ట్రెంత్ ఏమైతుంది? ఇంక్రీజ్. బాండ్ లెంత్ ఇప్పుడు పెద్ద కట్టెపూడి ఉంది, దాన్ని ఎత్తుకోవటం అనేది ఈజీ ఎత్తుకోవచ్చు. చిన్న కట్టెపూడి ఎవరికట్లెక్క స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ లెంత్ ఎట్లా ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఓకే, అంటే లెంత్ తగ్గితే స్ట్రెంత్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఇక్కడ మనకి ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఎక్కడైతే మినిమం ఎనర్జీ ఉంటుందో అక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. బాండ్ లెంత్ తగ్గింది. బాండ్ లెంత్ తగ్గితే బాండ్ స్ట్రెంత్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మళ్ళీ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే, ఎనర్జీ మినిమం ఉంది, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటి? బాండ్ డిసోసియేట్ అవుతుంది. ఓకే, ఎనర్జీ మినిమం ఉన్నప్పుడు బాండ్ ఫామ్ అయి ఉంటుంది. మళ్ళీ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అంటే బాండ్ డిసోసియేట్ అయినట్టు. బాండ్ డిసోసియేషన్ జరిగి ఏమవుతుంది? మళ్ళీ ఆటమ్స్ విడిపోతుంది. అందుకనే ఇక్కడ వరకు బాండ్ మినిమం ఎనర్జీ, ఇక్కడ బాండ్ ఫామ్ అయింది. మళ్ళీ పోతున్న కొద్ది బాండ్ ఒకవేళ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ఆటమ్స్ అనేవి, మాలిక్యూల్ అనేది డిసోసియేట్ అయ్యి ఆటమ్స్ సపరేట్ అయ్యి. జనరల్గా మనకి బాండ్ ఫామ్ కావాలంటే ఎనర్జీ అనేది మినిమం ఉండాలి. బాండ్ ఫామ్ అయినప్పుడు ఎట్లుంటే మాలిక్యూల్స్ ఓవర్లాప్. ఇవి 2 బాండ్ ఫామ్ కాకముందు ఆటమ్స్. అందుకే ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ ఈక్వల్ టు రిపల్సివ్ ఫోర్స్.